కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకుల స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. గత 2 రోజులుగా నగరంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో వాదోపవాదాలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏంటి అంటే, ఒక మాజీ మంత్రి తన తప్పుల్ని మర్చిపోయి సన్నిహిత శాసనసభ్యుడిని, అంటే అదే పార్టీలో ఉన్న శాసనసభ్యుడిని, మాజీ మంత్రి కన్నా కూడా సీనియర్ అయినప్పటికీ తన నోటి దురుస్తనంతో వ్యవహరించి పలు వివాదాలకు కారణమవుతున్నారు. వైసీపీ నేతలారా, కాపు సామాజిక వర్గం తరపున, కాపునాడు తరపున మీకు చేసే విన్నపం ఇది. కాపు సామాజిక వర్గాన్ని వ్యంగ్యంగా హేళన చేస్తున్న వెల్లంపల్లి బొడ్డోన్ని రాజకీయ సమాధి కట్టే పరిస్థితులకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కాపునాడు మీకు విజ్ఞప్తి చేస్తోంది. పైగా కాపు సామాజిక వర్గంతో సన్నిహితంగా ఉన్న నగరాలు, ముస్లిం, దళితులు, గవర్లు, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా అందరూ కూడా కాపు సామాజిక వర్గంతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. మాజీ మంత్రి వెల్లంపల్లి నోటి దురుస్తనం వల్లనే వైశ్య సామాజిక వర్గానికి, ఇతర సామాజిక వర్గాలకి, ప్రస్తుతం ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి మధ్యన అనవసరమైన రగడ సృష్టించే ప్రయత్నం ఆయన కావాలనే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ వస్తో రాదో తెలియదు. తనకున్న నోటి దురుస్తం వల్ల ఇప్పటికే అధిష్టానం దగ్గర చాలా బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదో ఒకటి చేసి సామాజిక వర్గ మద్దతు పొందాలనే ఉద్దేశంతోనే కావాలనే ఎంతో అన్యోన్యంగా ఉండే 2 సామాజిక వర్గాల మధ్యన ఆయన చిచ్చు పెట్టి తాను లాభం పొందాలని చూస్తున్నారు. నగరంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి వైశ్య ప్రముఖులు కూడా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అసలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వెల్లంపల్లి గారు? ఈ మాటకు మీరు సమాధానం చెప్పండి. మీకంటూ ఎప్పుడు కూడా ఒక ఇండివిడ్యువాలిటీ లేదు, మీకంటూ సొంత పేరు లేదు. మీరు చేసే పనులన్నీ కూడా మీ సొంత సామాజిక వర్గాన్ని కూడా నష్టపరిచేవే. ఉదాహరణగా చెప్పాలంటే 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, సత్యభామ అనే పేరుతో బట్టల దుకాణాన్ని ఓపెన్ చేసిన వ్యక్తి మీరు. దాన్ని ఏ రకమైన కంట్రోల్ లేకుండా మీ సొంతానికి వచ్చిన ఆదాయాలన్నీ వాడుకుని ఆ వస్త్ర దుకాణం నష్టపోయేలా చేసి మీ బంధువర్గాన్ని మీరు నష్టపరచలేదా? వాళ్ళని ముంచేయలేదా? అలాగే పెప్సీ డీలర్షిప్ సంబంధించి కూడా ఇదే రకంగా ప్రవర్తించారు. వీటన్నిటికీ మించి వైశ్య సామాజిక వర్గంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను ఒక చిన్న విషయం గుర్తుదలుచుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి, వైశ్య ప్రముఖులు స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారు అంటే అందరికీ తెలిసిందే. ఆయన అంటే ఎంతమందికి ఎన్ని రకాలుగా గౌరవం ఉందో అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తిని కూడా కేవలం తన పరుష పదజాలను ఉపయోగించి ఆయన్ని కించపరుస్తూ మాట్లాడలేదా? కేవలం వెల్లంపల్లి మాట్లాడిన మాటలకి ఆయన మానసికంగా ఎంతో వ్యధ పొందారు. జనరల్గా మనం ఎవరినైనా కలిసేటప్పుడు, ఎవరికన్నా శుభకార్యం అప్పుడు, లేకపోతే ఎవరితో పనులు ఉన్నప్పుడు మనకు తీపి వస్తువు ఇవ్వటం అనేది అలవాటు, స్వీట్లు వచ్చి మాట్లాడటం అని అలవాటు. కానీ మనం ఇక్కడ సెపరేట్. స్వీట్ ప్యాకెట్లలో స్వీట్లు లేకుండా నోట్ల కట్టలు పెట్టి పైరువీలు చేసుకునే పద్ధతి మీకు, అంటే వెల్లంపల్లి గారికి వెన్నతో పెట్టిన విద్య కాదా? అంతెందుకు, ఇటీవల వక్ఫ్ బోర్డు భూములు, ఎన్ని భూములు మీరు అమ్మకాలు జరిపారు, వాటి ద్వారా ఎంత ధనాన్ని మీరు లబ్ధి పొందారు వక్ఫ్ బోర్డుని అడిగితే చెప్తారు. వారు ప్రతిసారి, వారికి అవకాశం ఉన్న ప్రతిసారి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి మీ మీద విమర్శలు చేయటం మీరు మర్చిపోతున్నారా? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏ వ్యక్తిని కూడా మీరు ఎదగనీయకుండా చేశారు. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో మీ ద్వారా ఎదిగిన ఒక్క కాపు నాయకుడిని మీరు చూపించండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా మిగిలిన సామాజిక వర్గాలతో కలిసి పనిచేసి విజయానికి సహకరించారు. అలాగే కలిసిమెలిసి ఉన్నారు. అన్ని రకాలుగా ఒకరికొకరు తోడ్పాటు అందించుకున్నారు. కానీ మీ విషయం వచ్చేసరికి ఇది పూర్తిగా రివర్స్ డ్రామా నడుస్తుంది. ఎందుకని? అసలు ప్రతి విషయానికి కూడా మీరు మంచిగా మాట్లాడటం ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడు చూడండి సీమ మిరపకాయలాగా చెటుపట్లాడుతూనే ఉంటారు. ఓ పక్కన అన్నయ్య చిరంజీవి గారితోనేమో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఆయన గురించి. పవన్ కళ్యాణ్ కాలి గోటికి పనికొస్తారా మీరు? అసలు మీరు చేసిన దానాలు ఏమన్నా ఉంటే చెప్పగలరా? ఒక్కటి లేవు. రాజకీయంగా విమర్శించడం వేరు, పర్సనల్గా విమర్శించడం వేరు. మీరు ప్రతి చిన్న విషయాన్ని, పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి
ఆయన్ని పర్సనల్గా విమర్శిస్తారు. పీఆర్పీ నుంచి పార్టీ మారుతున్నప్పుడు చిరంజీవి గారి దగ్గరికి బస్సులోకి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని క్షమాపణలు అడిగిన విషయం అప్పుడే మర్చిపోయారా మీరు? అదే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అనే విషయం మర్చిపోయారా? మీ ప్రచారాని కోసం ఇదే పవన్ కళ్యాణ్ని బతిమలాడుకున్న విషయం మర్చిపోయారా? ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారంటే ఒక మంచి రాజకీయవేత్త అయితే గుర్తుపెట్టుకుంటారు. ఇతర సామాజిక వర్గాలతో కూడా కలిసిమెలిసి రాజకీయంగా ప్రయాణించే వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయి. వెల్లంపల్లి గారు, అసలు ఈ రాష్ట్రంలో ఒక అర్హత లేని వ్యక్తిని, ఒక పైరవీకారుణ్ణి మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ గారికే వర్తిస్తుందని ఈ విషయంలో నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మన సామినేని ఉదయభాను గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణించిన విషయం అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ తాను జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచిన విషయం మరిచిపోయి ఇటువంటి వ్యక్తిని మీరు మంత్రిని చేసిన పర్యవసానమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. డెఫినెట్గా మీకు ఇది వ్యతిరేకతేనండి. ఎందుకంటే ఈ వ్యక్తి తన ముఠాతత్వాన్ని, అదే రకంగా ఇంకా వేరే ప్రశ్నించాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, దానికన్నా ముందు నుంచే కావచ్చు, దేవాలయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక హుండీలను ఏర్పాటు చేసుకున్న సంగతి ఈ విజయవాడ ప్రజానీకానికి అందరికీ తెలిసిందే. ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? వీటిని ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారా? ఒకవేళ మీరు ఇటువంటి పైరవీకారుల్ని, ఇటువంటి వెన్నుపోటుదారుల్ని, ఇటువంటి కుహాన నాయకుల్ని సమర్థిస్తూ వెళ్ళబోతున్నారా? కాపు నాయకుల్ని, శాసనసభ్యుల్ని మీరు కించపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నారా? ఇటువంటి పరిస్థితి ఎంత దూరానికి దారితీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? రాష్ట్రంలో కాపు ప్రజానీకాన్ని ఒక ఉత్తేజపరిచే స్థాయిలో కావచ్చు, ప్రభావితం చేయగలిగే స్థాయి కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదే రకంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారికి కూడా ఉంది. అటువంటి వ్యక్తికి అవమానం జరిగిన, అటువంటి వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడిన కాపు సామాజిక వర్గం చూస్తూ ఊరుకోబోదు. ఒక విజయవాడ, కృష్ణా జిల్లాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాపులు తిరగబడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలని కాపునాడు తరపున మరోసారి తెలియపరుస్తున్నాను. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారే క్షమాపణలు తెలియజేయాలి అనేసి కాపునాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. Please subscribe our channel.